జీవితం ఎంత నిడారంబరంగా ఉండేదనేటువంటిది మనందరికీ తెలుసు. ఈరోజు 10వ వర్ధంతి జరుపుకుంటాం. ఇప్పటికి కూడా ఆ కామ్రేడ్ యొక్క ఆలోచనలు, ఆయన యొక్క నడక, అది మొత్తం కూడా మన పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలందరికీ కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితం. ఎందుకని అంటున్నానంటే, ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన కుటుంబ సభ్యురాలు, ఆయన భార్య ఒక వ్యవసాయ కూలీగానే ఆమె జీవితాన్ని గడిపింది. ఇది అసలు అందరూ ఊహించలేదు. ఎవరు కూడా అటువంటి త్యాగం అనేటువంటిది ఆ కుటుంబం నుంచి అనేక విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం. రెండోది, ఆయన గెలిచిన తర్వాత గెలిచినటువంటి ఆ ఎమ్మెల్యే పదవిని ఇప్పుడైతే మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ స్వలాభానికి, వాళ్ళ కుటుంబ అవసరాలకి, లేకపోతే పెద్ద ఎత్తున అవినీతి పాల్పడడం, ఇదంతా మనం ఒకసారి ఎమ్మెల్యే గెలిస్తే ఇక తరతరాలకి సరిపడంత సంపాదించుకునేటువంటి అంత అవినీతికరమైనటువంటి వ్యవస్థ ఇప్పుడు ఉంది. కానీ ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆయనకు వచ్చేటువంటి అలవెన్స్ మొత్తం పార్టీకి ఇవ్వడమే కాకుండా తన కుటుంబం సాధారణమైనటువంటి జీవితాన్ని గడపడం, రెండోది ఆ పదవి కాలం మొత్తాన్ని కూడా ప్రజల కోసం ఉపయోగించడం అనేటువంటిది, ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా, ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్నా ఆయన వాలిపోవడం అనేటువంటిది, ఆయనకు ఉన్నటువంటి స్పందన, ప్రతి అంశాన్ని ఆయన ఆ విధంగా స్పందిస్తాడు, తన సొంత విషయంలాగా స్పందిస్తాడు. మనం చూసాం, దాదాపు 7 సంవత్సరాలు కరువు వచ్చింది ఈ జిల్లాలో. అన్ని ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి కరువు ప్రాంతాలుగా ఆ విధంగా ఉంటే, ఆయన ఎక్కడెక్కడో పిల్లిపల్లి, దేవకుమరి, పామూరు మండలంలో ఉన్నటువంటి అయ్యనకోట, ఈ ప్రాంతాలన్నింటిలో తిరిగి అంబలి కేంద్రాలు పెట్టడం. రెండోది, అదంతా పర్యటించిన తర్వాత ఎక్కడ నీటి అవసరం ఉందో అది కలెక్టర్ గారికి చెప్పి బోర్లు వేయించడం. ఆ విధంగా ఆయన ఆ కామ్రేడ్ ఆ విధంగా చేశాడు. అట్లాగే మేము చూసాం, పామూరులో పెద్ద ఎత్తున మత ఘర్షణ జరిగి 4 రోజులు కర్ఫ్యూ పెట్టారు. ఆ సందర్భంలో ఎవరు పోవడానికి, అక్కడ ఉన్నటువంటి మైనార్టీలకు సపోర్ట్ చేసేవాడు కూడా లేడు జిల్లాలో. వచ్చిన జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే తిరుపతి నాయుడు గారు, వాళ్ళందరూ వాళ్ళకే సపోర్ట్ చేశారు. కానీ మైనార్టీస్ మీద కేసులు పెట్టినా పట్టించుకున్న నాదులు. కానీ ఈయన వచ్చి ఆ రోజు ఉన్నటువంటి ఎస్పీని కలిసి మాట్లాడి ఆ విధంగా 2 వర్గాలను కూర్చోబెట్టి సామరస్యంగా పరిష్కారం చేయడం అయితేనే, ఆ విధమైనటువంటి పద్ధతిలో అండగా, మైనార్టీలకు అండగా నిలబడటం అనేటువంటిది ఆయన వైపు నుంచి చూసాం. అదేవిధంగా కూలీలు, ఆ రోజు 5 రూపాయలు కూలీ, కనీస వేతనం కూడా అమలు జరగనటువంటి పరిస్థితి జిల్లాలో. అటువంటిది ఆయన వ్యవసాయ కార్మిక సంఘ నాయకుడిగా ఉండి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భం కానీ, ఆయన వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడిగా ఉన్నటువంటి సందర్భంలో కానీ, ఈ కూలీ చాలా దుర్మార్గమైనటువంటి కూలీ, వ్యవసాయ కూలీల్ని దోచుకుంటున్నారు, కాబట్టి కూలీ పోరాటాలు నిర్వహించాలి అనేటువంటి పద్ధతిలో పెద్ద ఎత్తున మొత్తం జిల్లా అంతా సర్వే చేసి కూలీ పోరాటాలకు పిలిపివ్వడం అనేటువంటిది చూసాం. అట్లాగే భూములు, ఎక్కడ పడితే అక్కడ బంజరు భూములు కోకొల్లుగా ఉంటే, ఈ జిల్లాలో చాలా చోట్ల భూములు ఉన్నాయి. దాదాపు ఆ భూములు పంపిణీ చేయమని చెప్పి భూ పోరాటాలు దానికి పిలిపిస్తే పెద్ద ఎత్తున స్పందన ఆయన వైపు నుంచి మొత్తం జిల్లా అంతా తిరిగి ఎక్కడెక్కడ బంజరు భూములు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏడబ్ల్యూ ల్యాండ్స్ ఉన్నాయో మొత్తం బయటికి తీసి వాటిని అన్ని పేదలకు పంచాలని చెప్పేటువంటి పద్ధతిలో సంఘం మొత్తాన్ని కూడా, పార్టీ మొత్తాన్ని ఆ విధంగా ముందుండి నడిపి భూ పోరాటాన్ని జయప్రదం చేసినటువంటి పరిస్థితి. వేలాది ఎకరాల భూమి ఆ రోజు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మాకు బాగా గుర్తుంది, మేము కనిగిరి తాలూకాలో 105 సెంటర్లు ఎన్నో ఆ రోజుల్లో వందలాది ఎకరాలు చూపించడం అనేటువంటిది, జెండాలు బాతడం అనేటువంటిది అంతా జరిగింది. కాబట్టి ఆ విధంగా పోరాటాలకి అండదండలు ఇస్తూ పేదలకు అండగా నిలబడటం, అదేవిధంగా జిల్లాలో జరుగుతున్నటువంటి ఏ అంశాన్నైనా సరే ఆయన వెంటనే స్పందించి అందుకునేటువంటి లక్షణం ఆ కామ్రేడ్లో ఉంది. కాబట్టి ఆయన ఇప్పటికి కూడా మనం ఆయన చూసి, ఆయన చేసినటువంటి పోరాటాలను చూసి మనం స్ఫూర్తి పొందాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి అనేక అంశాల్లో మనం ఆ విధంగా ఆయన ఆదర్శంగా తీసుకొని, స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమంలో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ కామ్రేడ్కి మన జిల్లా పార్టీ వైపు నుంచి, మనందరి వైపు నుంచి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని, జోహాలు
నివాళులర్పిస్తూ నేను అర్పిస్తున్నాను. గారికి ధన్యవాదాలు. చంద్రయ్య గారితో పాటు సుదీర్ఘకాలం ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి తమ్ముడు జాలాంజయ్ గారు మాట్లాడుతున్నారు. చంద్రయ్య గారికి మనం నివాళులు అర్పించడం అంటే ఆయన ఏ లక్ష్యం కొరకు పోరాడారో ఆ లక్ష్యాన్ని ముందుకు తీసుకోవటం తప్ప కాదు. నా ముందు మాట్లాడినటువంటి ఉన్నట ఆంజనేయులు గారు అనిల్ గారు వివరించారు. ఆయన నిరుపేద కుటుంబంలో జన్మించి ఆ గ్రామంలో అంతకుముందే కమ్యూనిస్టు ఉద్యమం ఉంది. దాంట్లో యువకుడుగా ఉండే ఆయన భాగస్వామి అయ్యి చదువు ప్రాథమిక విద్య అయినప్పటికీ, అంటే ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో వచ్చేటప్పటికి సంతకం కూడా సరిగా పెట్టలేని స్థితిలో ఉండి అయినా కమ్యూనిస్ట్ పార్టీ పేదల తరఫున నిలబడి పేదల హక్కుల కొరకు పోరాడుతుంది కనుక ఆ విధంగా ఆయన కూడా దాంట్లో భాగస్వామి అయ్యి మొదట ఆ గ్రామంలోనే కూలీలకు వాళ్ళ వేతనాలు పెరగాలని, అట్లాగే అంటరానితనానికి వ్యతిరేకంగా ఆయన పోరాడినటువంటి విషయం మనందరికీ తెలుసు. అట్లాగే ఆయన వాస్తవంగా అధ్యయనం తక్కువే, ఆచరణే ఆయన అధ్యయనాన్ని పెంచింది. ప్రజా పోరాటాలను నిర్మించడం, ప్రజా పోరాటాల్లో పాల్గొనడం, ఆ విధంగా ఏ సమస్య వచ్చినా, ముఖ్యంగా వ్యవసాయ కూలీలు పేదలు ఏ సమస్య వచ్చినా ఆయన దాన్ని భాగస్వామి దాన్ని ముందుండి నడిపించడమే ఆయన అధ్యయనాన్ని పెంచింది. అదే మనకి స్ఫూర్తి. అట్లాగే ఆయన ఒక వ్యవసాయ కార్మికులే కాదు, నేను వచ్చేటప్పటికి ఆయన ట్రేడ్ యూనియన్ నాయకుడు, చదువు లేదు కానీ R&B వర్కర్స్ యూనియన్కి ఆయన నాయకుడు, ILTD కంపెనీ వర్కర్స్ యూనియన్కి రాష్ట్ర ఉపాధ్యక్షుడు. అంటే కార్మికుల యొక్క హక్కుల కొరకు కూడా పోరాడడానికి ఆయన ముందున్నాడు, ఒక వ్యవసాయ కార్మికులే కాదు. అట్లాగే రైతాంగ ఉద్యమంలో కూడా 78లో రైతాంగం తీవ్రంగా గిట్టుబాటు దాకా నష్టపోతే ఆ రోజు పొగాకు బోర్డు మెంబర్గా ఉన్నటువంటి జ్యోతిర్మయ బోస్ పార్లమెంట్ సభ్యుడు ఆయన పిలిపించి రైతులను సమీకరించి ఆ సభను జయప్రదం చేసే దాంట్లో చంద్రయ్య గారు, కోటయ్య గారు చాలా కీలక పాత్ర. మొత్తం జిల్లా అంతా వాళ్లే తిరిగి రైతులను సమీకరించి పెద్ద ఎత్తున సభ జరిగింది. రైతాంగం ఏ సమస్య వచ్చినా ఆయన ముందుండేటువంటి వ్యక్తి. అందుకని ఒక్క వ్యవసాయ కార్మికులే కాదు, రైతులు వర్గ సమస్య ఏదొచ్చినా కూడా ఆయన ముందుండి ఆ విధంగా పోట్లాడేటువంటి వ్యక్తి. అందుకనే ఆయన పోరాట పటిమ అనేది మనకు స్ఫూర్తిదాయకం. అందుకని ఈరోజు మనం ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడ ఏ సమస్య వచ్చినా నిర్బంధానికి వెరవకుండా, అరెస్టులైనా జైళ్ళైనా కూడా వెరవకుండా ఆ పోరాటాలను మనం నిరంతరమే ఆయనకి నిజమైన నివాళులు అర్పించడం. అందుకని దాన్ని మనం భవిష్యత్తులో ఆయన ఆశయం మనం ప్రతి సంవత్సరం నెవరేసుకొని వదిలేయటం కాదు, దాన్ని ముందుకు తీసుకోవాలంటే ప్రజా ఉద్యమాలను నిర్మించడం తప్ప మార్గం లేదు. ఆ విధంగా భవిష్యత్తులో ఈ జిల్లాలో ఆ విధంగా స్ఫూర్తిదాయకంగా ఆయన తీసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్రారంభ దినాల్లో కమ్యూనిస్ట్ ఉద్యమం రెండు సిపిఐ సిపిఎం చీలిన తర్వాత సిపిఎం ఉద్యమం నామమాత్రం కొన్ని గ్రామాలకే పరిమితం. అటు పొందూరు, ఇటు పేర్నమెట్ట, అటు అమరపురంలో నాకు తెలిసి ఏ గ్రామం ఉప్పుగూడూరులో ఒక నాయకుడు ఉండేవాడు, ఇంకెవరు ఉండేవాళ్ళు కాదు. చంద్రయ్య గారు కూడా లెఫ్ట్ అటు వెళ్ళి మళ్ళీ వెంటనే 70 దశకు వచ్చేటప్పటికి ఆయన మార్చుకొని సరైనది కాదు తప్పు అనుకొని తెలుసుకుని ఆ విధంగా మళ్ళా సిపిఎం పార్టీలోకి రావటం, వచ్చిన తర్వాత జిల్లాలో ఉద్యమం ఊపందుకోవటం జరిగింది. ఆ విధంగా ప్రతి విషయంలో కూడా చొరవ తీసుకొని ఆ విధంగా పార్టీని వాళ్ళిద్దరూ ఒక విధంగా జిల్లా ఉద్యమం ముందుకు పోవటానికి
ఇటు చంద్రయ్య గారు, కోటయ్య గారు, అట్లాగే 78 తర్వాత పాపిరెడ్డి గారు. పశ్చిమ ప్రాంత ఉద్యమ సంబంధాలన్నీ రావడానికి కూడా పాపిరెడ్డి గారు, అటు దర్శి పొదుపు తాలూకాలో, కనిగిరి దర్శి తాలూకాలో సంబంధాలు రావడానికి కూడా పాపిరెడ్డి గారు ప్రధానమైన బాధ్యత. అందుకని వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడానికి కృషి చేస్తారని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ సెలవు. కామ్రేడ్ సంజయ్ గారికి ధన్యవాదాలు. సంజయ్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నామంటే ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళటమే మన కర్తవ్యం అని చెప్పిన కామ్రేడ్ చెప్పారు. ఇప్పుడు ఉన్నటువంటి వరుస కార్యక్రమాలు, రోజువారీ హడావుడి కార్యక్రమాలు మనకు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఒక సుదీర్ఘమైనటువంటి సభను మనం జరుపుకోలేని పరిస్థితి వచ్చింది. ఏమైనా భవిష్యత్తులో సంజయ్ గారి జీవిత విశేషాలు అవన్నీ కూడా మనం మాట్లాడుకునే విధంగా మరొకసారి ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకుందాం. ఒకటి రెండు విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. సంజయ్ గారు ఆయన కాకలదీరిన కమ్యూనిస్ట్ అని చెప్పుకుంటాం మనం. కాకలదీరిన కమ్యూనిస్టుల్లో సంజయ్ గారు కూడా ఆ తరగతి మనిషే. ఎందుకంటే ఆయన దగ్గర 90 సంవత్సరాల పైగా జీవించాడు. ఈ 90 సంవత్సరాల కాలంలో 70 ఏళ్ల పాటు కమ్యూనిస్టు ఉద్యమంలోనే ఎర్రజెండాతోనే ఆయన బ్రతికాడు. ఆ ఎర్రజెండాని ఈ ప్రకాశం జిల్లాలో సమున్నతంగా నిలబెట్టేదానికి ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు. కమ్యూనిస్టు ఉద్యమంలో ఆయన అడుగుపెట్టే నాటికి అనేక నిర్బంధాలు, అనేక ఆటంకాలు, సమాజం పెద్ద ఆటంకంగా ఉన్నటువంటి స్థితిలో వాటినన్నింటినీ అధిగమించి అనేక అరెస్టులు, జైళ్ళు, అజ్ఞాతవాసం, ఇటువంటి అనేక జీవితాన్ని ఆయన గడిపాడు. అలాగే కమ్యూనిస్టు ఉద్యమంలో అనేక ఆటుపోట్లు వచ్చినాయి. అంజయ్ గారు చెప్పారు. ఈ ఆటుపోట్లన్నిటి కూడా వాటిని ఎదుర్కొని ఆ ఎర్ర జెండాను దించకుండా ఈ జిల్లాలో ఒక సమున్నతమైనటువంటి పాత్రను ఆయన పోషించాడు. ఇదొక మనకు స్ఫూర్తిదాయకమైనటువంటి అంశంగా, అంటే ఆయన జీవితం కడ వరకు కమ్యూనిస్టుగా నిలబడటం అనేది ఒక గొప్ప విషయంగా మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. రెండోది, ఆయన చదువు చాలా పరిమితం అయినా నిత్యం పేపరు చదువుతూ ఉండేవాడు. అనేక ఇంగ్లీష్ పదాలు వాడుతూ ఉండేవాడు. ఆయన ఒక మాట తరచుగా చెప్తూ ఉండేవాడు. ఆయన చదివింది సైద్ధాంతిక శక్తి పరిమితమైన భౌతికవాద భావజాలాన్ని మన సమాజంలో పెంచాలని చెప్పని పదే చెప్తూ ఉండేవారు. అదొక ముఖ్యమైనటువంటి అంశం. అట్లాగే టైం పంక్చువాలిటీ. ఆయన సమావేశం ఉంది 10 గంటల కంటే 9:30కే వచ్చి కూర్చుండేవాడు. విజయవాడలో జరిగేటువంటి రాష్ట్ర కమిటీ, అప్పుడు రాష్ట్ర కేంద్రం విజయవాడ ఉండేది, రాష్ట్ర కమిటీ సమావేశాలకు 5 గంటలకు పాసింజర్కి వెళ్ళేవాడు. 5 గంటలకు పాసింజర్కి వెళ్ళాలంటే 3 గంటలకే లేచి రెడీ అవుతాం. 10 నిమిషాలు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టేషన్కి. అయినా 3 గంటలకే లేచి సకాలంలో వెళ్ళి ఇట్లా టైం విషయంలో చాలా పంక్చువాలిటీగా ఉండేవాడు. అలాగే ప్రజల పట్ల అత్యంత ప్రేమగాను, ప్రజలు ఏ క్షణంలో వచ్చి లేపినా, అర్ధరాత్రి వచ్చి తలుపు కొట్టినా నేనున్నాను పదండి అని చెప్పిన భరోసా ఇచ్చేటువంటి కమ్యూనిస్టు భావజాలాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తిగా సంజయ్ గారిని మనం తీసుకోవచ్చు. మనందరికీ తెలుసు, మార్కాపురంలో పెద్ద ఎత్తున అనేక ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొని అర్ధరాత్రి ఒంగోలు వచ్చాడు. ఆ సమయంలో గులకమ్మ ప్రాజెక్టు దగ్గర పెద్ద మునక, ఆ టైంలో ఆంతున వెళ్ళిపోయాడు. అంటే ప్రజా సమస్యలు, ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే తన ఇబ్బందులు కూడా పక్కన పెట్టి ముందుకు పోయేటువంటి స్ఫూర్తి సంజయ్ గారి నుంచి మనం తీసుకోవచ్చు. ఆ విధంగా తనకు బిడ్డలు లేకపోయినా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల్ని బిడ్డలుగా భావించి ఈ ఉద్యమాన్ని భుజాన్ని వేసుకొని నడిపారు. అటువంటి యోధుడు ఖచ్చితంగా ప్రజా పోరాట యోధుడు కాబట్టి సంజయ్ గారు, ఆయన జీవితాన్ని మనం మరొకసారి మననం చేసుకొని వారికి మరొకసారి నివాళులు అర్పించేటువంటి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు కాంప్లెక్స్.